అందరికీ నమస్కారం. ప్రతి సోమవారం కూడా నెల్లూరు కార్పొరేషన్ లో ప్రజా విజ్ఞప్తుల దినం. ఎందుకంటే అనేక మంది ప్రజలు నేరుగా కార్పొరేషన్ సంబంధించి ఎలాంటి సమస్యలున్నా నేరుగా అక్కడ చెప్పుకునే అవకాశం. ఆ ప్రజా విజ్ఞప్తుల దినానికి మరింత గౌరవం తీసుకురావాలా, ఆ యొక్క గ్రీవెన్స్ కి మరింత విలువ పెంచాలా అన్న ఉద్దేశంతో స్థానిక ఎమ్మెల్యేగా నేనే స్వయంగా హాజరు కావాలని ఈరోజు నా దగ్గర ఉన్నటువంటి కొన్ని సమస్యలు, అదేవిధంగా అనేక మంది చెప్పిన సమస్యలన్నీ నగర కార్పొరేషన్ కమిషనర్ దృష్టికి తీసుకొస్తామని ప్రత్యేకంగా రావడం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వివిధ రకాల అభివృద్ధి పనులు కొన్ని శాంక్షన్ అయినాయి, కొన్ని శాంక్షన్ కాల. ఏ శాంక్షన్ కాలేదో ఎన్నిసార్లు గతంలో అర్జీలు ఇచ్చామో ఆ అర్జీలు మళ్ళీ ఈ రోజు కమిషన్ కి ఇవ్వడం జరిగింది. నిన్న ఈ రోజు కూడా కొన్ని శాంక్షన్ చేశారు. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. అవన్నీ కూడా వేగవంతంగా చేస్తానని వెంటనే ఎస్ఐ గారికి ఆదేశించడం జరిగింది. అదేవిధంగా పారిశుధ్యానికి సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకోమని కూడా కమిషనర్ గారిని కోరటం జరిగింది. దానికి కూడా వాళ్ళు అంగీకరించారు. అయితే ఈ సందర్భంగా కమిషనర్ గారికి కొన్ని విషయాలు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. లివబుల్ సిటీ అంటే నివాస యోగ్యానికి అనుకూలంగా ఉండే ప్రదేశం. నెల్లూరు ఎప్పుడు కూడా లివబుల్ సిటీయే. ఎందుకంటే నెల్లూరులో ప్రశాంతతకి మారుపేరు. ప్రశాంతతనే నెల్లూరు ప్రజలు ఇష్టపడతారు. రౌడీలో, సంఘ వ్యతిరేక శక్తిలో, లేకుంటే అధికారులు దౌర్జన్యం చేస్తాం, భయభ్రాంతులు గురి చేస్తామంటే నెల్లూరు ప్రజలు అంగీకరించారు. నెల్లూరు లివబుల్ సిటీగా ఉండాలని నా ఆకాంక్ష. నెల్లూరు లివబుల్ సిటీగా ఉండాలని నా ఒక్కడి ఆకాంక్షే కాదు, మంత్రి పొంగూరు నారాయణ గారి ఆకాంక్ష కూడా. వారు తరచుగా చెప్తూ ఉంటారు లివబుల్ సిటీ అని. మంత్రి నారాయణ గారు చెప్పినా, నేను చెప్పినా నెల్లూరు లివబుల్ సిటీగా ఉండాలన్నదే మా ఆకాంక్ష. అయితే ఆ లివబుల్ సిటీ ఆశయానికి తూట్లు పొడుస్తూ నెల్లూరులో, ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. ఏమిటంటే ప్రజల్ని భయభ్రాంతులు చేసే రీతిలో ఎప్పుడో పేద సామాన్య మధ్యతరగతి కుటుంబాలు కాయ కష్టం చేసి రూపాయి కూడేసుకుని బిడ్డల చదువుల కోసం, బిడ్డల పెళ్లిళ్ల కోసం, లేదు అవకాశం ఉంటే భవిష్యత్తు ఇళ్లు కట్టుకోవాలని ఫ్లాట్లు ఉంటే, ఆ రోజు ఫ్లాట్లు వేసిన రియల్ ఎస్టేట్ ఓనర్లు ఫ్లాట్లు వేసి అమ్మేసి డబ్బులు తీసుకెళ్లిపోయారు. ఆ రోజు రియల్ ఎస్టేట్ యజమానులు ఫ్లాట్లు వేస్తూ ఉంటే కొంతమంది అధికారులు వాళ్ళతో కొమ్మక్కయ్యారు, కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళతో కొమ్మక్కయ్యారు. అంతిమంగా ఆ రియల్ ఎస్టేట్ యజమానులతో కొమ్మక్కైన అధికారులు బాగున్నారు, వారితో కొమ్మక్కైన రాజకీయ నాయకులు బాగున్నారు, రియల్ ఎస్టేట్ యజమానులు బాగున్నారు. కానీ ఇప్పుడు ఆ రియల్ ఎస్టేట్ యజమానుల దగ్గర ఫ్లాట్లు కొన్నటువంటి సామాన్య మధ్యతరగతి కుటుంబాలు మాత్రం చాలా బాధపడుతుంది. ఎందుకంటే ఇల్లు కట్టాలంటే అనుమతి ఇవ్వం. అందుకే కమిషనర్ చెప్పడం జరిగింది, వెంటనే దానికి సంబంధించి ఆలోచన చేయండి. ఎవరో చేసిన పనికి వీళ్లు శిక్ష అనుభవించాలంటే అది సాధ్యం కాదు. ఖచ్చితంగా వారికి న్యాయం చేయాలా, వారికి పెనాల్టీ వేసి, అది కూడా రీజనబుల్ పెనాల్టీ వేసి ఇల్లు కట్టే అవకాశం కల్పించాలి. ఆ పరిస్థితి ఒక పక్క ఇబ్బంది పడుతూ ఉంటే, మరి కొంతమంది బిడ్డల చదువుల కోసం, పెళ్లిళ్ల కోసం ఆ ఫ్లాట్లు అమ్మాలంటే ఆ ఫ్లాట్లు అమ్మేదానికి, రిజిస్ట్రేషన్ చేసేదానికి లేదు అని చెప్పని నోడా నుంచి ఒక లేఖ రిజిస్టర్ కార్యాలయం. కానీ తమాషా ఏంటంటే ఎక్కడ రిజిస్ట్రేషన్ ఆగటంలా, రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉన్నాయి. రిజిస్ట్రేషన్ చెయ్యొద్దు అని నోడా నుంచి కాగితం వచ్చింది. నోడా నుంచి మీ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చెయ్యొద్దని కాగితం వచ్చినా నేను రిజిస్ట్రేషన్ చేస్తున్నా,
కాబట్టి మామూలుగా నాకు ఇచ్చే లంచం రూపాయి అయితే ఇప్పుడు 3 రూపాయలు ఇవ్వాల, మామూలుగా ఇచ్చే లంచం రూపాయి అయితే ఇప్పుడు 3 రూపాయలు ఇవ్వాలని చెప్పని కొన్ని రిజిస్టర్ ఆఫీసుల్లో అధికారులు ఆ యొక్క సామాన్య కుటుంబాలని వేధించే పరిస్థితి. మరికొంతమంది కరెంట్ అధికారులు ఆ కాగితాలు తీసుకొని ఏది మన నొడా నుంచి వచ్చినటువంటి కాగితం తీసుకొని కరెంటు కనెక్షన్ కట్ చేయండి, కరెంటు కనెక్షన్ కట్ చేయండి, ఆ కాగితం తీసుకొని ఆ ఇళ్ల కాడికి వెళ్లి ఇళ్లలో కాపురం ఉండేవాళ్ళ దగ్గరికి వెళ్లి మీ ఇంటికి కరెంటు కట్ చేయమని నొడా నుంచి కాగితం వచ్చింది, మీ ఇంటికి కరెంటు కట్ చేయకుండా ఉండాలంటే మా సంగతి ఏంటంటే మీడియా మిత్రులను కోరుతూ ఉన్నాను. మీడియా మిత్రులారా, దీన్ని దయచేసి అన్ని రాజకీయ వార్తలు చూసినట్టు చూడదు. మీరందరూ కూడా ఈ సమాజంలో భాగస్వామ్యం, మీరందరూ కూడా సామాన్య మధ్యతరగతి కుటుంబాలు, మీ బాధలకు ఆలోచించాలి. నీ స్థలం నువ్వు అమ్ముకోవాలంటే నొడా నుంచి వచ్చినటువంటి కాగితాల వల్ల రిజిస్ట్రేషన్లు చేయకూడదు. ఆ ఇచ్చిన కాగితాల వల్ల ఈరోజు రూపాయికి 3 రూపాయలు లంచాలు వేయాల్సిన పరిస్థితి రిజిస్ట్రేషన్ లెవెల్. ఇళ్లు కట్టుకొని ఉంటే ఇళ్లలో ఉండే వాళ్ళ వద్దకి కొంతమంది కరెంటు సిబ్బంది వెళ్లి నొడా నుంచి కాగితం వచ్చింది, ఇదో కాగితం మీ ఇంటికి కరెంటు కట్ చేయమని చెప్పని, కరెంటు కట్ చేయకుండా ఉండాలంటే మా సంగతి ఏమిటి పరిస్థితులు అడుగుతుంది. కాబట్టి కమిషనర్ గారి స్పష్టంగా చెప్పారు, వెంటనే దీన్ని పరిష్కరించారు.